పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏ మార్పు లేదు, వడ్డీ రేట్లు యథాతథం, సామాన్యుడిపై పడబోని వడ్డీ భారం, రేపో రేటు 5.25% నిర్ణయం. వరుసగా రెండోసారి మార్పులు చేయని ఆర్బీఐ, ఆర్థిక వ్యవస్థపై ధీమా, ద్రవ్యోల్బణంపై నిఘా. దేశీయ ఆర్థిక రంగంలో అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండోసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని ద్రవ్య ప్రకృతి విధాన కమిటీ నిర్ణయించింది. బుధవారం ముంబైలో జరిగిన సమీక్షా సమావేశం వివరణను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీని ప్రకారం కీలకమైన రేపో రేటును 5.25% వడ్డీ స్థిరంగా ఉంచనున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లను పెంచాల్సిన అవసరం లేదని కమిటీ భావించింది. ఈ నిర్ణయం గృహ, వాహన రుణగ్రహీతలకు ఈఎంఐల భారం పెరగకుండా ఊరట లభించినట్లయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత వృద్ధి రేటుపై ఆర్బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.9% నమోదు కావచ్చని అంచనా వేశారు. దేశీయంగా వినియోగం బలంగా ఉండడం, తయారీ రంగంలో పెట్టుబడులు పెరగడం వృద్ధికి ప్రధాన ఇంజన్లుగా పనిచేస్తున్నాయని ఆయన విశ్లేషించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ క్రమంగా పుంజుకుంటుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామమని పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఏప్రిల్ 3 నాటికి $696.1 మిలియన్ చేరడం దేశ ఆర్థిక పటుత్వానికి నిదర్శనమని గవర్నర్ వివరించారు. వృద్ధిపై ధీమా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం విషయంలో మాత్రం ఆర్బీఐ అప్రమత్తంగానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండడం దేశీయ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని గవర్నర్ హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రిటైల్ ద్రవ్యోల్బణం 4.6% ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఆహార వస్తువుల ధరల హెచ్చుతగ్గులను నిశితంగా గమనిస్తున్నామని, ద్రవ్యోల్బణానికి 4% లక్ష్యానికి పరిమితం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో అడ్డంకులు వంటి అంతర్జాతీయ అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని, అయితే వాటిని తట్టుకునే శక్తి భారత ఆర్థిక వ్యవస్థకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్బీఐ నిర్ణయం నేరుగా సామాన్యుడి జేబుపై ప్రభావం చూపుతుంది. వడ్డీ రేట్లను పెంచకపోవడం వల్ల బ్యాంకులు తమ రుణాలపై వడ్డీలను పెంచే అవకాశం తక్కువగా ఉంది. దీనివల్ల ఇప్పటికే గృహ రుణాలు తీసుకునే వారిపై నెలవారీ వాయిదాల భారం పెరగదు. కొత్తగా రుణాలు తీసుకునే వారికి కూడా అది సానుకూల పరిణామమే. అయితే అదే సమయంలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం లేకపోవడంతో పొదుపు చేసుకునే వారికి రాబడి స్థిరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. పండగ సీజన్ తర్వాత కూడా రుణాల డిమాండ్ తగ్గకుండా ఉండడానికి ఈ యథాతథ స్థితి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం వడ్డీ రేట్లే కాకుండా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితం చేసేందుకు ఆర్బీఐ కొన్ని కీలక సూచనలు చేసింది. యూపీఐ లావాదేవీలో భద్రతా ప్రమాణాలను పెంచడం, కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త మార్గదర్శకాలను తీసుకురావడం వంటి అంశాలపై కమిటీ చర్చించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ బ్యాంకింగ్కు మరింత చేరువ చేసేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని గవర్నర్ కోరారు. మొత్తానికి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూనే వృద్ధిని ప్రోత్సహించే సమతుల్య విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తుందని స్పష్టమవుతుంది. అంతర్జాతీయ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడేలా భారత బ్యాంకింగ్ వ్యవస్థను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ ద్రవ్య ప్రకృతి విధానం సాగింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.